హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాక్ ఏ స్థాయిలో కష్టాలు వచ్చాయి అంటే ఏ స్థాయిలో రాబోతున్నాయి, ఇప్పటికే కష్టాలు పడుతున్నారా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇండస్ రివర్ సిస్టంలో నీటి కొరత చాలా తీవ్రం కావడంతో పాక్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ ఈ ఖరీఫ్లో చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. పాక్లో ఉన్నటువంటి కీలకమైన డ్యామ్లు అయినటువంటి జీలన్ నదిపై ఉన్న మంగళా డ్యామ్ కావచ్చు, సింధు నదిపై ఉన్న తరేబ్లా డ్యామ్ కావచ్చు, వీటిలో నీటి నిల్వలు చాలా భారీ స్థాయిలో పడిపోయినట్టుగా ఇస్లామాబాద్ చెబుతోంది. ఇండియా నుంచి చీనాబ్ నదీ ప్రవాహాలు సడన్గా తగ్గడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే నీటి కొరత మరింత పెరుగుతుందనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా డేటా ప్రకారం చూస్తే ఇండస్ వాటర్ సిస్టమ్ అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల్లో అందుబాటులోకి ఉంటుంది. మరి ఇలా అందుబాటులో ఉన్న జలాల శాతం 2024 జూన్ 2తో పోలిస్తే 2025 జూన్ 2 నాటికి 10.3% తగ్గిపోయాయి. సో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేది ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. నైరుతి ఋతుపవనాలు రావడానికి మరో 4 వారాలు ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత పరిస్థితి అయితే చాలా గడ్డుగా తయారయ్యే అవకాశం ఉందని అంటోంది కూడా పాకిస్తాన్. అయితే పంజాబ్ ప్రావిన్స్లో ఏడాది జూన్ 2కి 1,28,800 క్యూసెక్ల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే కూడా ఇది 14,888 క్యూసెక్లు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్గా ఉన్న ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంటే IRSA పేర్కొంది. దీంతో నీటి కొరత అనేది తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం ఖరీఫ్ పంట నాటే సీజన్ నడుస్తుండడం, అలాగే నైరుతి ఋతుపవనాలు జూలై చివరి వరకు పంజాబ్ ప్రావిన్స్కి చేరే అవకాశం లేకపోవడం, తీవ్రమైన వడగాలుల వల్ల వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. మరి ఈ వేసవిలో దేశంలోని మొత్తం నీటి ప్రవాహంలో 21% కొరతను, 2 కీలక డ్యాముల్లో దాదాపు 50% నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటున్నట్లుగా పాక్ అయితే గత నెలలో పేర్కొంది. రిజర్వాయర్ల నుంచి న్యాయబద్ధంగా నీటిని వాడుకోవాలని డ్యామ్ అథారిటీలను కానీ ఇరిగేషన్ సప్లై మానిటరింగ్ ఏజెన్సీలకు కానీ సూచనలు కూడా జారీ చేసింది. పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఇరిగేషన్, జల విద్యుత్ ఉత్పత్తిలో ఈ 2 డ్యాములే చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. పాక్లో తలెత్తిన ప్రస్తుత నీటి సంక్షోభంపై పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గత వారంలో తజికిస్తాన్లో జరిగిన గ్లేషియర్ ప్రిజర్వేషన్ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు కూడా. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే పాక్ ఉగ్రవాదంతో తనంత తానుగా ఇండస్ ఒప్పందాన్ని కాల రాసేసిందని, తప్పు చేసి మరొకరిపై విమర్శించడం అనేది సరైన విషయమా అంటూ భారత్ అయితే తిప్పుకొట్టింది. మొత్తానికి పాకిస్తాన్కి అయితే మాత్రం సింధు నదీ జలాల ఒప్పందం భారత్ ఎప్పుడైతే రద్దు చేసిందో ఇక్కట్లు తప్పడం లేదు. వితిన్ ఏ మంత్ ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యమైన 2 డ్యాముల త్రూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.